1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే రమగారు. నమస్తే జయ. ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, ఇంట్లో అసలు నన్ను ఎవ్వరు లెక్క చేయట్లా, నన్ను పట్టించుకోవట్లా. నేను ఎంతో చేశా ఈ కుటుంబానికి, భర్తకు కానీ పిల్లలకు కానీ, భార్యకు కానీ పిల్లలకు కానీ అమ్మా నాన్నలకు కానీ. ఇక్కడ ఎవరైనా కూడా ఆ వ్యక్తికి అలా అనిపిస్తూ ఉంటుంది. వ్యక్తికండి ఆ టైంలో కొన్నిసార్లు ఇంట్లో నుంచి వెళ్ళిపోదామా, ఈ బంధాలన్నిటిని తెంచేసుకుందామా అని ఒక్కసారి, అసలు శాశ్వతంగానే వెళ్ళిపోదామా అనే ఆలోచన ఇంకొకసారి. అలాంటి సంఘటనలు కూడా మనం చెదురుమదురుగా చూస్తూనే ఉంటాం. కొన్ని కనిపిస్తాయి, కొన్ని కనిపించవు. తెర మీదకి వచ్చాయి కొన్నే కదా రమ్మగారు, ఎన్నో జరుగుతూ ఉంటాయి. అలాంటి ఆలోచనకి రావటానికి కారణం నేనైతే కుటుంబ సభ్యులే అని నేను అనుకుంటానండి. పూర్తిగా తెగతెంపులు చేసేసుకోవాలి, ఒక వ్యక్తికి ఒక బంధాల్ని తెంచేసుకోవాలి అనే ఆలోచన రావటానికి చుట్టూ ఉన్న పరిసరాలే కదా కారణం. దాన్ని ఈ వ్యక్తి ఎలా ఓవర్కమ్ చేయాలి, ఎలా బయటపడాలి? అంటే ఒట్టిగా సభ్యులే అని అనలేం జయ. పరిస్థితులు, కుటుంబంలో ఉన్న పరిస్థితులు అంటారా? మన పరిస్థితులు, మన సర్కమ్స్టెన్సెస్లో మనకు ఎవ్వరూ సహాయం చేసేవాళ్ళు లేకపోవటం, లేదా మనం ఏదైనా ఒక కుంగుబాటుకు లోనైతే మన అందులోంచి లేవదీసేందుకు మిగిలిన వాళ్ళకి, ఇప్పుడు నీ జీవితం నీదైనట్టుగానే నీ తోటివాడి జీవితం వాడిది కదా. నీకెట్లా ప్రయారిటీస్ ఉంటాయో నీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా అలాగే ప్రయారిటీస్ ఉంటాయి కదా. నువ్వే ప్రయారిటీగా కొంతమంది ఉంటారు, నువ్వు కూడా వాళ్ళే ప్రయారిటీగా నువ్వు ఉండాలి. ఇప్పుడు నువ్వు చెప్పేటువంటి బలవన్మరణాలకి కారణము వీళ్ళ ప్రయారిటీస్లో నెంబర్ 1 వాళ్ళే ఉండటం. ఇప్పుడు ఎలా ఉంటుందంటే పరిస్థితుల్ని హ్యాండిల్ చేయలేకపోవటం, తర్వాత ఏమో చుట్టుపక్కల వాళ్ళతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపరుచుకోలేకపోతారు, పరిస్థితి మెరుగుపడిగేదాకా ఓపికగా ఉండలేకపోతారు. దీనికి తోడు ఇదివరకటికి ఇప్పటికి ఏంటంటే మనకి సమాజం పెద్దది, మనకి కుటుంబాలు చిన్నవి. ఇక్కడ మన పరిస్థితుల్ని షేర్ చేసేందుకు, చెప్పుకునేందుకు సరైన స్నేహితులు, అక్కచెల్లెలో, బంధువులు, బాంధవ్యాలు అవి సరైనవి లేకపోవటం. మనం ఎవరితోటి సరిగ్గా లేమనుకో, ఏదో అంటిముట్టినట్టుగా ఉంటాం. మనకి చాలా కష్టం వచ్చినప్పుడు నువ్వు ఎవరితోటి పంచుకోగలుగుతావు? ఒంటరితనం నిన్ను కుంగదీసేస్తుంది. నువ్వు ఇప్పుడు పారిపోదాం, ఇంకోటి ఏదో చచ్చిపోతాం ఏదో అనిపిస్తుంది. చెడ్డ మాట కానీ అనిపిస్తుంది. ఇప్పుడు ఈ అనిపించే క్షణానికి మనం అప్పుడు తాత్కాలికంగా ఏం చేయగలం? కొంతమంది అలా అనిపించినప్పుడు కడుపును పుట్టిన బిడ్డలు కొంతవరకు కాపాడగలుగుతారేమో. అంటే ఒక ఆలోచన వచ్చేస్తుంది ఆ వ్యక్తికి, అయ్యో నా బిడ్డలు ఉన్నారు కదా, వాళ్ళ కోసమైనా బతకాలి అనేది కొంతమందికి. అలా కూడా చూడాల. కొంతమంది ఆ పిల్లల్ని కూడా చంపేస్తున్నారు కదా. ఇది మరీ ఘోరం అండి. పిల్లల్ని, చంటి బిడ్డల్ని కూడా చంపేసి వాళ్ళతో పాటు తీసుకెళ్ళిపోతున్నారు. నువ్వు ఎందుకు హ్యాండిల్ చేయలేవు? పోరాట పటిమ లేదు జయ మనుషుల్లో. ఇంతకంటే విపత్కరమైన పరిస్థితులు ఉన్నవాళ్ళు ఉండరా? నోని తీసుకోలేకపోవటం ఏమో అనుకుంటారు. నో తీసుకోలేరు, బరువు లేకపోవటము, బరువుని మొయ్యలేరు, ప్రతిదీ కష్టం అనుకుంటారు. ఒక్కాస్త కళ్ళు మూసుకుంటే రేపు రోజు మారిపోతుంది అనే ఇంగితం ఉండదు. ఆ క్షణం నేనే ఇదంతా కష్టపడతాను, నాలాగా కష్టపడే వాళ్ళు ఎందరో అనిపించదు. అనారోగ్యాలతో తీసుకుని ఉన్నవాళ్ళు, డబ్బు కష్టాలతో మొత్తం వ్యాపారాలు డబ్బంతా పోగొట్టుకుని ఉండేవాళ్ళు, పిల్లలు చనిపోయిన వాళ్ళు, లేదా అమ్మా నాన్నలు చనిపోయిన వాళ్ళు, పిల్లలు పుట్టకుండా ఉండిపోయి, లేదా పుట్టి పిల్లలు చనిపోతూ ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ బాగానే ఉన్నారే, బతికే ఉన్నారు, భగవంతుడు ఇచ్చిన బతుకుని చేస్తున్నారు. నేనెందుకు చేయలేకపోతున్నాను అని క్వశ్చన్ వేసుకోరు. ఎంతసేపు సెల్ఫ్ పిటీ చేయ. అసలు ఈ రోజున సమాజాన్ని పట్టి పీడిస్తున్న పెద్ద సమస్య సెల్ఫ్ పిటీ. కరెక్ట్ మాట రమ్మగారు. నన్ను ఎంతసేపు నేను చాలా కష్టపడుతున్నాను, నేను చాలా కష్టపడుతున్నా, నేను చాలా పనిచేస్తున్నాను, నేను రాత్రంతా పనిచేశాను, నేను అది చేశాను. నీలాగా పనిచేసేవాడు లేడు. ఎవరి కోసం? నా కోసమే కదా. లోకోపకారం ఏమీ చేయటం. మనం ప్రపంచానికి చేసే ఉపకారం కాదు, సొంతానికే ఇవన్నీ. మన కోసం, మన పిల్లల కోసం, మన కుటుంబమే కదా. నాతో ఉండడానికి ఎవరు లేరు, మా పిల్లలే ఉన్నారు. ఎవరుంటారు నీ పిల్లలు కాక? లేదా నాకెవరు లేరు, అమ్మా నాన్న లేరని బాధపడే వాళ్ళు కొంతమంది ఉంటారు జయ. ఎవరికి అమ్మా నాన్న శాశ్వతంగా నువ్వు ఉన్నన్నాళ్ళు ఉంటారో చెప్పు. మేము పెద్దవాళ్ళం అయ్యేదాకా మా తాతగారు మామగారు ఉన్నారండి. మా నాన్న వాళ్ళ ఛత్రఛాయలో మమ్మల్ని పెంచేశారు. మా పిల్లలు కొంచెం పెద్దవాళ్ళేసరికి మా అమ్మ నాన్న వెళ్ళిపోయారు. మాకు ఇప్పుడు ఎవరు లేరు, మేము ఎవరితో చెప్పుకోవాలి? అదొక సమస్య, చాలా దిగులు, డిప్రెషన్, భయపడతారు. జీవితం పట్ల భయం, అభద్రతాభావం. పెద్దవాళ్ళు ఎవరు లేరు, మాకు పెద్దవాళ్ళు ఎవరు లేరు. ఉన్నవాళ్ళేమో ఆ పెద్దవాళ్ళని మొహాలు కూడా చూడకుండా ఉన్నవాళ్ళు కోకొల్లలు. మనకి ఇది చూస్తూ ఉన్నాం, ఇది ఎక్కువ చూస్తున్నాం.
ఇది ఎక్కువ చూస్తాం. వాళ్ళు బాధపడుతున్న సంగతి మనకు తెలియదు. ఇటు అమ్మా నాన్నని రోడ్డు మీద వదిలిపెట్టేసే వాళ్ళు, అసలు వాళ్ళ మొహం చూడని వాళ్ళు, తల్లి చచ్చిపోయినా వెళ్ళని వాళ్ళు దౌర్భాగ్యులు, ఎందుకు పుట్టారో తెలియదు వాళ్ళు. అవునవును. అమ్మా నాన్నని వారానికి ఒకసారైనా ఫోన్ చేసి మాట్లాడని వాళ్ళు, అస్సలు కుశలం కనుక్కోని వాళ్ళు, మొహం చూడని వాళ్ళు, దీంతో పాటుగా పిల్లల్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయే తల్లులు. ఇదివరకు సమాజంలో ఇంత ఉండేది కాదు, ఇప్పుడు ఎక్కువ కనిపిస్తుంది. వీళ్ళు కనపడుతున్నారు మనకి. ఇవేవి కష్టాలు కావు, వీటిని ఓవర్కమ్ చెయ్యొచ్చు మనం. దీంతో పాటుగా అనారోగ్యం ఒకటి పెద్ద బాధ, డిప్రెసివ్గా అయిపోవటం. ఈ డిప్రెషన్లో కుంగుబాటు, ఏదైనా మనం అనుకున్న పని అవ్వకపోవటం, వ్యాపారంలో డబ్బులు పోవటం, ఎవరూ కలిసి రాకపోవటం, కుటుంబ సభ్యులు ఎవరు సపోర్ట్ చేయలేదు అనిపించటం, పెద్ద బాధ అది. ఎవరు నన్ను సపోర్ట్ చేయట్లేదు, చాలామందే ఉంటారు సభ్యులు కానీ సపోర్ట్ చేయట్లేదు అనిపిస్తుంది. అవి కొన్ని బాధలు. దానివల్ల చిన్న వయసు అని లేదు, పెద్ద వయసు అని లేదు, ఇంత వయసు వచ్చాక ఎలాగూ 4 ఏళ్లలో వెళ్ళిపోయే వాళ్ళు ఎందుకు ఇప్పుడు చేసుకున్నారు అనిపిస్తుంది కొంతమందిని చూస్తే. భార్యాభర్తల తగాదాల్లో పెద్దవాళ్ళు కూడా సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా కనపడుతున్నారు. ఏమిటో ఎందుకు ఆగలేకపోతారో తెలియదు. మన వెనకాల ఇది ఏమవుతారు వీళ్ళు అనే ఇంగితం లేకపోవటం, అది ఆలోచించాలి కదా. చిన్నపిల్లలు తొందరపాటు. ఇప్పుడు అసలు చిన్న పిల్లలు అయితే సెల్ ఫోన్ కొని ఇవ్వలేదని, అమ్మా నాన్న కేకలేశారని, అక్క రిమోట్ ఇవ్వలేదని, అలాంటి కారణాలతో కూడా చూస్తూ నేను అనుకుంటా వీళ్ళు బలవన్ మరణాలు టీవీలో వార్తలు బాగా విని ఇలా చేస్తే వీళ్ళ రోగం కుదురుతుందని చేస్తున్నారు. సర్కమ్స్టెన్సెస్ ఆలోచించుకోరు. అంటే దీని తర్వాత కాన్సిక్వెన్సెస్ ఆలోచించలేరు జయ. ఆ పిల్లలకేం తెలుసు, అసలు వాళ్ళకేం తెలుస్తుందండి. మరి పెద్దవాళ్ళు వాళ్ళు అట్లాగే ఏంటంటే అమ్మా నాన్న పోట్లాడుకుంటున్నారండి. లాస్ట్ వీక్ మీరు బహుశా విన్నారో లేదో, పిల్ల పైనుంచి దూకేసింది. బుడ్డది 11 years పిల్ల, 11 ఏళ్ల పిల్ల. అమ్మా నాన్న పోట్లాడుకుంటున్నారు, 3 ఆడపిల్లలేనని చెప్పి తండ్రి గొడవంట. సరే నేను ఒక్కదాన్నన్నా వెళ్ళిపోతే మా చెల్లెళ్ళిద్దరినో లేకపోతే అక్కలిద్దరో వాళ్ళు బాగా చూసుకుంటారని చక్క ఆటో ఎక్కి వెళ్ళి పైనుంచి దూకేసిందట రమ్మగారు. చూడండి, 3 ఆడపిల్లలు అయితే ఏమిటో పాపం ఆయనకు అంత బాధ, నష్టం ఏంటో, ఆయనకు వచ్చిన బాధ ఏంటో, ఆ పిల్ల మీద ఎంత ప్రభావం చూపించిందో చూడండి ఆ విషయం. అందుకే నేను అంటున్నా కుటుంబ సభ్యులు కూడా కారణం అవుతారు అని. అవుతుంది కానీ పూర్తిగా అదే కారణం చెప్పలేకపోతాం కదా. ఓ సందర్భంలో అది అక్కడి నుంచి లవ్ ఫెయిల్యూర్స్ ఇవొకటి, మగపిల్లలు ఎవరైనా ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టాలి, లేదా ఆడపిల్లలే మగపిల్లల్ని ఇబ్బంది పెట్టాలు, బ్లాక్మెయిల్స్, హారాస్మెంట్స్, వీటి నుంచి తప్పించుకోలేక ప్రయత్నం చేస్తారు. ఎవరికి చెప్పలేక తమ తప్పిదం కూడా ఉంటుంది అందులో ఎంతో కొంత. వీళ్ళు మొదలు పెట్టందే ఆ కథలు మొదలవ్వవు. కరెక్టేనండి. కాబట్టి ఎవరికి చెప్పుకోలేక ఇవి దీంట్లోకి దిగిపోతారు. మొదలు తప్పులు చేయకండి, సక్రమంగా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫ్యామిలీతో చెప్పండి. చాలామంది భర్తలతో వచ్చిన సమస్యల్ని కూడా పేరెంట్స్ తోటి చెప్పట్లేదు చేయ. అమ్మ నాన్న బాధపడతారని చెప్పకండి. తెగేదాకా వచ్చే వరకు చెప్పరు. ముందే ఎందుకు చెప్పలేదు అంటే ఏమో బాధపడతారు, మా నాన్న బాధపడతారు, మా అమ్మ బాధపడతారు. రీసెంట్గా కేసులు కూడా చూస్తూ ఉన్నామండి. గచ్చిబౌలిలో ఒక అమ్మాయి ఇలాగే చనిపోయి అదే తల్లిదండ్రులకు చెప్పాల, పెళ్ళైన అమ్మాయి కొత్తగా వాళ్ళు బాధపడతారు, వాడు చంపేశాడు. ఎంత దారుణం కదా, దారుణం కదా. షేర్ చేయాలి ప్రతి వాళ్ళు. ఇప్పుడు చూడు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు చాలా మంది, ఇదొక రకం అయింది, ఇదో రకం. కానీ నిజంగా వాళ్ళు హ్యాండిల్ చేయగలరు కాబట్టి షేర్ చేసేస్తున్నారు. హ్యాండిల్ చేయలేని వాళ్ళు చెప్పకుండా నిశ్శబ్దంగా రాలిపోతున్నాయి పువ్వులు పాపం. అంతే కదా. అవును, ఎంత భవిష్యత్తు ఉంది, ఎంత జీవితం ఉంటుంది. పెళ్ళైన ఆడపిల్లలు కాదు రమ్మగారు, నిజంగా తల్లిదండ్రులు ఇంకా మార్పు రాలేదంటారా? పిల్ల లేదు నేను బాధపడుతున్నా, నేను ఉండలేకపోతున్నానని చెప్తే యాక్సెప్ట్ చేసే అంతగా పేరెంట్స్ వైపు నుంచి మార్పు రాలేదా ఈ రోజుకి కూడా? మీకు అనిపిస్తోందా? వచ్చిందనే అనిపిస్తుంది జయ. చాలా మంది నేను చూస్తా కదా, నిస్తార్థం అయ్యాక కూడా పెళ్లి ముందు రోజు దాకా టైం ఇచ్చి నీకు వద్దంటే మానేసేద్దామని వాళ్ళు ఉన్నారు. ఏదన్నా చిన్న తేడా వస్తే మా పిల్ల మాకు బరువు కాదు, చెట్టు కాయ బరువు అని తెచ్చేసుకునే వాళ్ళు ఉన్నారు. పేరెంట్సే దగ్గరుండి డివోర్స్ ఫైల్ చేసి ఏర్పరచుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఉన్నా కూడా ఇప్పుడు ఏంటంటే ఏదో పెళ్లి చేస్తారా జయ, కష్టపడి ఇంకెంతసేపు ఆ పెళ్ళిని నిలబెట్టుకోవాలని ట్రై చేస్తారు. ఆ అమ్మాయి చేయలేకపోతుంది, వీళ్ళు చేసేస్తారు. వీళ్ళు సర్దుకోవటమో, దాన్ని సవరించుకోవటమో, దాన్ని లైన్లో పెట్టుకోవటమో వీళ్ళకి రాదు, హ్యాండిల్ చేయలేకపోతున్నారు పిల్లలు. ఆడపిల్లలే హ్యాండిల్ చేసుకోలేకపోతున్నారా? పిల్లలు కూడా ఇన్ ద సెన్స్ ఈ కొత్తగా పెళ్ళైన పిల్లలే హ్యాండిల్ చేసుకోలేకపోతున్నారు. హ్యాండిల్ చేసుకోలేకపోవడం ఒక పెద్ద సమస్య. పైగా ఏంటంటే ఇంకా నా టాప్ ప్రయారిటీ నాకు ఇవ్వలేదన్న కష్టము అదొకటి. నాకు ఎక్కువ ఫోకస్ నా మీద లేదని, నేను చెప్పినట్టు వినలేదని, నేను అడిగినట్టు చేయలేదని, నాకు కావాల్సింది ఇక్కడ కుదరటం లేదని. సమయం ఇస్తే అన్నీ అవుతాయి. అన్ని వైపులా మార్పు రావాలి క్రమంగా. ఇటు పేరెంట్స్ వైపు నుంచి పిల్లలు ఎందుకు చెప్తున్నారని, తర్వాత ఓర్చుకునే తత్వం ఇటు పిల్లలకి. తనువు చాలించటమే సమస్యకి పరిష్కారం కాదని ఆ వ్యక్తికి తెలియాలి. ముందు ప్రాణం విలువ తెలిసి ఉండాలి కదా.
కానీ ఎంత ధైర్యం ఉండాలి కదా ప్రాణం తీసుకోవటానికి అనిపిస్తుంది నాకు. చావడానికి చాలా ధైర్యం కావాలి. ఆ ధైర్యాన్ని బతకడానికి ఎందుకు చూపించరు అని అడుగుతా నేను. చచ్చిపోవడానికి చాలా ధైర్యం కావాలి జయ. అవును. ఎంత చావుకి తెగించడం అంటే చిన్న పని కాదు. పాయింట్ నీకు ఆ తెగువ, ఆ తెంపరితనం, చచ్చిపోవాల్సిందే అనుకునేటువంటి ఆ గుణం, బతకాల్సిందే అని ఎందుకు అనుకోవు నువ్వు? భగవంతుడు నీ అంతటి నువ్వు పుట్టని దానివి, నీకు ఏం హక్కు ఉంది అది తీసేయటానికి? మనకి ఏ హక్కు లేదు. బలవన్మరణాలకి పాల్పడద్దు. సమస్యని ఒకవైపు నుంచి రాకపోతే రెండో పక్క నుంచి నరుక్కురండి. బతకలేని వీళ్ళతోటి ఉండలేము అనుకుంటే విడిగా బతకండి. సమస్య నుంచి పారిపోండి, వేరే చోటకెళ్ళి బతకండి. వేరే చోటుకెళ్ళి బతకండి. పేరెంట్స్కి, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి మన కష్టాన్ని. ప్రపంచానికి తెలియజేయండి మీ ఇబ్బందిని. నీకు ప్రెషర్ రిలీవ్ అయిపోతుంది. నీకు సహాయం లభించకపోతే పీడా పోయిరి. అవును. అణిచి ఉంచుకుని దుఃఖోద్వేగం ఒకటి ఉంది కదా, అది తగ్గిపోతే సరిపోతుంది అంతే. ఇప్పుడు ఇందులో డబ్బు కష్టాలు ఉంటాయి, ఆర్థికమైన కష్టాలు చాలా ఉంటాయి జయ. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, కాల్ మనీలు రకరకాలు ఉన్నాయి. అవి కాకుండా వీళ్ళే వ్యాపారాల్లో అప్పులు చేసుకుంటారు. పెద్ద పెద్ద వాళ్ళు రాష్ట్రాలకే ఉన్నాయి కోటాను కోట్ల అప్పులు. అవి వాళ్ళంతా బాగానే ఉన్నారు, చక్కగా టింగురంగా మనకేమిటి? వాళ్ళకు తీరని అప్పు రేపు తీరుతుంది. వాళ్ళు కొంచెం అవతల వాళ్ళు ప్రెషర్ చేస్తారు. ధైర్యంగా ఉండండి, అంతేగాని చచ్చిపోవడం మాత్రం ఎప్పుడూ పరిష్కారం కాదు. మీ వెనకాల ఉన్న వాళ్ళు దొరికిపోతారు కదా, మరి మీరు చేసిన పనికి వీళ్ళ జీవితాంతం ఆ మచ్చ మిగిలిపోతుంది. ఆ పేరెంట్సో, అమ్మాయి పేరెంట్సో, అతని పేరెంట్సో, అక్క చెల్లెళ్ళో వాళ్ళు మోసుకోవాల్సి వస్తే మరి ఆ బరువుని మీరేమో పారిపోతారు, వాళ్ళు దొరికిపోతారు కదా. కొంచెం ఆలోచించాలి దాని మీద. మళ్ళీ ప్రధానమైంది కష్టాన్ని షేర్ చేసుకోండి, మనుషుల్ని ఉంచుకోండి. అంతే కదా, అంతే. మనుషుల్ని ఉంచుకోవాలి, పెద్దవాళ్ళని ఉంచుకోండి మనతో పాటు ఉంటే. ఏదైనా పని చేసేటప్పుడు ప్రేమ వ్యవహారాల్లో కానీ, పెళ్ళిళ్ళల్లో కానీ, ఇతరత్రా పిచ్చి స్నేహాలు చేసే చోట కానీ, వ్యాపారాల్లో కానీ, డబ్బులు అప్పులు తెచ్చుకునే చోట కానీ ఖచ్చితంగా దీన్ని ఇంకొకళ్ళతోటి డిస్కస్ చేసి 4 సార్లు మాట్లాడుకున్నాకే దిగండి. ప్రేమ వ్యవహారాలు నిన్నో ఇవాళ పెద్దనే పేపర్లో చూసినట్టున్నాం. అమ్మాయి ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడెక్కడో చదువుకుంటోంది. వాడెవడో ఒకడు ఫ్రెండ్ అయ్యాడు. ఈ ఆడపిల్లలు మగపిల్లలు స్నేహాలు ఒకటి కొంచెం ఎక్కువ. స్నేహాలు కాలేజీ వరకు ఉంటే సరిపోతుంది. వాడు ఏదో పార్టీ ఉంది రమ్మన్నాడు, వాడు ఒక్కడే ఉన్నాడు, ఈ పిల్ల వెళ్ళింది. ఏదో కూల్ డ్రింక్ తాగిచ్చాడు, తర్వాత ఇంకేముంది రేప్ చేశాడు. అమ్మాయి తర్వాత తెలుసుకుంది. నువ్వు ఒక్కదానివే ఎందుకు వెళ్తావు? ఓసారి మాట్లాడదాన్ని రమ్మంటే తుప్పల్లోకి, చెట్లల్లోకి, అక్కడెక్కడికో ఒంటరిగా ఉండి ఐసోలేటెడ్ ప్లేసెస్లోకి ఎందుకు నమ్మి వెళ్తారు? పోనీ వెళ్తున్నారని 4 ఫ్రెండ్స్ చెప్తే ఎవరో ఒకళ్ళు కేకలేస్తారు కదా, ఎందుకు వాడితో? పోనీ 4 పోతారు, ప్రమాదం తప్పుతుంది. కనీసం తెలివిగా వ్యవహరించండి అమ్మా. తెలివి తక్కువగా అనవసరమైన ప్రమాదాల్లోకి వెళ్ళి వాటి వల్ల ప్రాణాలు బలవన్మరణాలు చేసుకుని కష్టపడద్దు. అమ్మా నాన్నల్ని కష్టపెట్టకండి కనీసం. కరెక్ట్ రమ్మగారు. నమస్తే. నమస్తే జయ.